నేను జోగుపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్. ఈరోజు ఈ టేక్మాల్ మండల్లో మరి మాదిగల సభ ఏదైతే 24 తారీఖు నాడు జోగుపేటలో మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత దేశంలోనే అత్యుత్తమైనటువంటి అవార్డు మందకృష్ణ గారికి రావడం జరిగింది. ఆయన గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం, అదే కాకుండా గుండె జబ్బులు పిల్లల కోసం, ఆరోగ్యశ్రీ కోసం, అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో నేత గీత కార్మికులకు సంబంధించిన పెన్షన్లు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకు పెంచుతామని చెప్పేసి వికలాంగులకు 6,000, ఒంటరి మహిళలకు 4,000, గీతా కార్మికులకు, నేతా కార్మికులకు కూడా ఈ రకంగా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈ వృద్ధులకు, వితంతులకు, నేతా గీతా కార్మికులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి పెంచకుండా ఏదైతే జాప్యం జరుగుతుందో అవి పెంచాలనేటటువంటి డిమాండ్ తోటి మందకృష్ణ గారు ఏదైతే సమన్వయ సభ జోగుపేటలో 24 నాడు జరపబోతున్నాం. మరి ఈ నియోజకవర్గం నుంచి నేతా కార్మికులు, గీతా కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీళ్ళందరినీ పెద్ద ఎత్తున జాగృతం చేసి మరి సన్నాహక సభ జోగుపేటలో 24 నాడు ఏర్పాటు చేసి ఆ తర్వాత వచ్చే నెల 9వ తారీఖు నాడు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క బాధితులకు ఏదైతే పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు పెంచే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా ఈ నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున జనాలను సమీకరించి మరి ఆ యొక్క సభను ఆ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా సాధించుకునే వరకు కూడా ఈ యొక్క మూమెంట్, ఈ ఉద్యమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి పత్రికా సోదరులకు కూడా ఈ అంశం మీద ఏదైతే ఉందో ఇది న్యాయమైన పోరాటం. పేద వర్గాలకు, బలహీన వర్గాలకు జరిగినటువంటి న్యాయ పోరాటంలో మీ వంతు పాత్రను కూడా నిర్వహించాలని చెప్పేసి మరి టేక్మాల్ మండల్ నుంచి కూడా మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో పాటు వృద్ధులను, వికలాంగులను, నేతా గీత కార్మికులను అందరినీ కూడా జోగుపేటలో జరిగేటటువంటి సభకు పెద్ద ఎత్తున తరలించాలని చెప్పేసి విజ్ఞప్తి ఇస్తూ ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఒక పార్టీ తరఫున మేము పనిచేస్తున్నటువంటిది ఏం లేదు. ఇది కేవలము బాధితులకు న్యాయం జరగాలనేటటువంటిది, ఏ నాయకుడిని కూడా విమర్శించాలనేటటువంటి ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలము సామాజిక ఉద్యమము, సామాజిక కోణంలో జరుగుతున్నటువంటి పోరాటంలో మరి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈయన మాజీ మున్సిపల్ జోగుపేట మాజీ వైస్ చైర్మన్, ఈయన జోగుపేట కౌన్సిలరు, ఈయన అర్జునయ్య ఎక్స్ జడ్పీటీసీ జోగుపేట, సంజీవయ్య మరి ఎంఆర్పిఎస్ నాయకుడు, ఇక మిగతా ఈయన ఎంపీటీసీ అట్లా మన పులికల్ మండలంలో ఇష్యాలకు సంబంధించిన ఎంపీటీసీ ఇప్పుడు ఈయన. ఇక మీ సంబంధించిన వాళ్ళందరూ కూడా సాయిలు, సుధాకర్ మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా రేపు 24 నాడు జరగబోయేటటువంటి సభకు సమన్వయం చేయడానికి ఇక్కడ మేము రావడం జరిగింది. కాబట్టి వచ్చిన మీకు అందరికి కూడా నేను చేతులేని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 4వ తారీఖు నాడు ఆందోళన నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన ఆందోళనలో మరి వికలాంగులను ఉద్దేశించి మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎవరైతే అర్హులో వాళ్ళు ఏదైతే పొందవలసినటువంటి పెన్షన్ ఉందో దాన్ని గత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాలంలో కూడా ఇంకా వాళ్ళకు పెన్షన్లు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా, ఆ యొక్క పెన్షన్ను పెంచకుండా ఈ రకంగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఈ ప్రజలను ఏదో రకంగా మోసం చేసి ఈ రకంగా అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి వారి పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని చేసి వారందరికీ పెన్షన్ పెంచాలి అనే ఉద్దేశంతో అన్ని కులాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ఈ రకంగా చేపట్టాలనే ఉద్దేశంతో మన మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మరి రాష్ట్ర స్థాయిలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు.
దాన్ని ఉద్దేశించే ఈ యొక్క ఆందోళనలో ఈ సమన్వయ మీటింగ్ను చేసుకొని ఆ పెద్ద మీటింగ్ కు అందరూ హాజరు కావాలనే ఉద్దేశంతో ఆయా మండలాలలో ఈ వికలాంగులు, నేత కార్మికులు మరి వారందరూ కూడా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మందకృష్ణ గారు ఏదైతే ఏర్పాటు చేస్తా ఉన్నారో దాని అందరం కూడా మనము కార్యకర్తలను అందరినీ తీసుకొని వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరితో నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టెక్మాల్ మండల కేంద్రానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవన గారికి మరియు అందల్ మాజీ జెడ్పీటీసీ అర్జునన్న గారికి మరియు మాజీ కౌన్సిలర్లు ప్లస్ మా ఎంఆర్పిఎస్ అందోల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సంజీవన్న గారికి మరియు టేక్మాల్ మిత్రులు బొమ్మిడి సుధాకర్ గారికి, శిశు గారికి, లక్ష్మణ్ గారికి ప్రత్యేక అభినందనలు వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అయితే 24 నాడు మందకృష్ణ మాది అన్న గారు పద్మశ్రీ, గౌరవనీయ పద్మశ్రీ మందకృష్ణ మాది అన్న గారు జోపేటకు విచ్చేస్తున్న తరుణంలో ఆ 24 ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి టేక్మాల్ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి పింఛన్దారులు, నేతాగీత కార్మిక పింఛన్దారులు, వికలాంగుల పింఛన్దారులు మరియు అన్ని పింఛన్దారులకు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ పింఛన్ డబ్బులు పెంచిన అమౌంట్ను ఇవ్వలేకపోతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి సామాజిక ఉద్యమం ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ అంటే ఒక మాదిగ జాతికి కోసమే ఉద్యమం చేసినాం. ఇప్పుడు ఆ ఉద్యమము ఇప్పుడు విజయవంతమైనందుకు ఇప్పుడు జాతి కోసమే కాదు, ఒక భారతదేశంలో ఉన్న అన్ని జాతులలో సామాజికంగా ఆలోచన చేసి సామాజిక ఉద్యమము చేయడానికి అన్న ప్రతినిధులు కాబట్టి ఆ ఉద్యమంలో కూడా టేక్మాల్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి టేక్మాల్ మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున తరలించడానికి మా యొక్క సహాయ సహకారాలు చేస్తామని, దీనికి ప్రతి ఒక్కరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాను. చేస్తున్నటువంటి పల్లి సంజయ్ గారికి, అదేవిధంగా జోపేట్ ఆంధ్రప్రదేశ్ యొక్క గారికి, ఎంఆర్పిఎస్ ఇలా నాయకులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది దాదాపు 33 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. ఈ యొక్క ఉద్యమం గురించి మేము ఎంత తెలుసుకున్నా తక్కువనే, ఎందుకంటే మీలాంటి నాయకులు ఉండడం వల్లే సామాజిక వర్గానికి న్యాయం అనేది జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మాలాంటి యువతరం అనేది నేడు కొనసాగుతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి లబ్ధి అనేది పొందకుండా మీరు సుదీర్ఘమైన పోరాటాన్ని గత 33 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఎంతైనా ఉంది. కాబట్టి గత బుధవారం 24 తారీఖున జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి టేక్మాల్ మండల వ్యాప్తంగా అనేకం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. జనవరిలో ఏర్పాటు చేసినటువంటి లక్ష డబ్బుల కార్యక్రమంలో జిల్లాలోనే టేక్మాల్ మండల కేంద్రంలో 25 గ్రామ పంచాయతీలను డబ్బులతో ఏకం చేసి దాదాపుగా మండల కేంద్రం మొత్తం కూడా పాదయాత్రగా మేము వెళ్ళాం. అధిక మొత్తంలో దాదాపుగా ఒక 50,000 రూపాయలు మేము జమ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసి జిల్లాలోనే ఒక ఉన్నతమైన ప్రోగ్రామ్ గా 1,00,000 డబ్బులు 1000 గొంతుకలు 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతంగా మేము నెలకొన్నాం. దాదాపుగా జిల్లా స్థాయిలో మాకు ప్రశంసలు వచ్చింది. మా యోజన సంఘం ఆదర్శ సంఘానికి మంచి పేరు అనేది ఆ యొక్క కార్యక్రమంతో వచ్చింది. దాని యొక్క రివ్యూగా మీకు చూపిస్తాం. ఇక ముందు జరిగేటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మా యొక్క క్రియాశీలకమైన పాత్ర ఉంటుంది. మా తాతగారు సుధాకర్ గారు దాదాపుగా ఎంఆర్పిఎస్ నాయకులు, జిల్లా నాయకులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క సూచనలు కూడా మేము తీసుకున్నాం. మండల కేంద్రంలో జడ్పీసీ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నారు, ఎంపీ కూడా మన సామాజిక వర్గంలో ఉంది. ఉన్నతమైనటువంటి పదవులు టేక్మాల్ మండల కేంద్రంలో మన మాదికలు అనుభవిస్తున్నటువంటి ఎటువంటి సందేహం లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా టేక్మాల్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. అనేకమైన ఉద్యమాల్లో కూడా మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాలని జరిగిస్తున్నాం. అందుకు మీరందరూ కూడా మా గురించి తెలుసుకోవాలి. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో దళితుల యొక్క సామర్థ్యం అనేది ఎక్కువ, జనాభా కూడా ఎక్కువనే. మా యొక్క ప్రభావం అనేది మేజర్ గ్రామ పంచాయతీ పైన అధిక మొత్తంలో ఉంది. మార్కెట్ కంపెనీ వేలంలో కూడా మేము ముందు దాదాపు మార్కెట్ కంపెనీ కూడా మాకే ఉన్నాయి. మన యొక్క జనసాంద్రత, మన యొక్క పవర్ అనేది మండల కేంద్రంలో ఎక్కువ. అందుకని మేము 24 తారీఖు జరిగినటువంటి యోగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తామని ముగిస్తున్నాం.